ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. డిఎస్సి నోటిఫికేషన్ని మంత్రి బొత్స విడుదల చేశారు. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2280 ఎస్జిటి పోస్టులున్నాయి. 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి బొత్స తెలిపారు. ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తానన్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల కానుంది. ఏప్రిల్ 1న ప్రాథమిక కీలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల కానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఎట్టకేలకు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మొత్తానికి దీనికి సంబంధించి మొత్తం కూడా 6100 టీచర్స్ ని ఈ డిఎస్సి ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టు భర్తీ చేయనున్నట్లు కూడా డిఎస్సి దీంతో పాటు కూడా కేంద్ర మొత్తంగా కూడా డిఎస్సి కింద ప్రభుత్వం 6100 టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో వచ్చేసి 2229 స్కూల్ అసిస్టెంట్స్, 2280 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1264 టీజీటీ పోస్టులు, 2015 వచ్చేసి పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్టు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ఈ నెల 12వ తేదీ నుంచి అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్ మార్చి 5న డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి 30 వరకు 2 సెషన్స్ లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. మార్చి 5 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 2న ఫైనల్ కి, ఏప్రిల్ 7న తుది ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా కూడా తన ప్రభుత్వం ఈ విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆధునీకరించేందుకు, అదే విధంగా కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను అందించేందుకు కూడా కృషి చేస్తున్నట్లుగా కూడా ఆయన తెలపడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ గత 4.5 సంవత్సరాలుగా కూడా 73,000 కోట్ల రూపాయల పైగా ఈ విద్య కోసం తాము ఖర్చు చేసినట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా కూడా డిఎస్సికి సంబంధించి గతంలో ఏదైతే 2018 డిఎస్సి నోటిఫికేషన్ లో వయోపరిమితి ఎలా అయితే ఉందో అలాగే వయోపరిమితి ఉన్నట్లు కూడా తెలియజేశాడు. ఓసీలకి అయితే మాత్రం 42 సంవత్సరాలు, బీసీలకి, ఎస్సీలకి అయితే మాత్రం 49 సంవత్సరాలు, అదే విధంగా కూడా వికలాంగులకైతే 52 సంవత్సరాల వయోపరిమితి ఉంటుందని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తానికి ఈ విద్యకు సంబంధించి ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందించడమే తమ లక్ష్యంగా కూడా మూడవ తరగతి నుంచి కూడా ఉన్నత విద్యను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని, అలాగే టోఫెల్ కి సంబంధించి కూడా ఈ ఇంగ్లీష్ కి సంబంధించిన మొత్తానికి కూడా మారుతున్నటువంటి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా కూడా టీచర్స్ కి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన టీచింగ్ క్లాసులను, వర్క్ షాపులను ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి కూడా తర్ఫీదిస్తున్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు. మొత్తానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల మాత్రం ఎవరైతే గత కొంతకాలం నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హర్షం వ్యక్తమయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరి లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డిజిటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి
6,100 ఇవన్నీ కలిపి. టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42. వీటన్నిటికీ ఎస్జిటి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, కలిపి టోటల్ 6,100.